ఈనాటి కార్యక్రమానికి ఆహుతులుగా విచ్చేసినటువంటి ఆనాటి ఆచార్యవర్యులకి మరియు ప్రధానోపాధ్యాయులకి, అదేవిధంగా నాతోటి విద్యను అభ్యసించినటువంటి విద్యార్థులకు, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు పెద్దినేని రాధాకృష్ణ. ఆ రోజు 10th కా సెక్షన్ అండి నాది. నా వైఫ్ పి బాను, నాకు 2 బాబులండి. పెద్దవాడు వచ్చేసి పి ఆశీష్ 8th స్టాండర్డ్, అదేవిధంగా రెండో బాబు వచ్చేసి పి వర్షిత్ 3rd స్టాండర్డ్. ఇకపోతే నా గురించి చెప్పుకోవాల్సి వస్తే, నేను ఈ స్కూల్లో విద్యను అభ్యసించడం నా జీవితంలో ఒక మంచి అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే వృత్తిరీత్యా ఈరోజు నేను ఒక హెల్త్ డిపార్ట్మెంట్లో హెల్త్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నానంటే దానికి ముఖ్య కారణం ఈ స్కూల్లో నేను విద్యను అభ్యసించడమే అని నేను భావిస్తున్నాను. అదేవిధంగా యాక్చువల్గా ఒక ఆర్గనైజేషన్కి కూడా నేను ఈరోజు ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మా స్టాఫ్లో కూడా దాదాపు ఒక 15-20 మంది సబార్డినేట్స్కి ఒక ఆర్గనైజ్ చేయగలుగుతున్నామంటే ఆ రోజు నేను నేర్చుకున్నటువంటి సదాచారంలోని సద్గుణాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మాత్రమే నేను ఈ రోజు ఉన్నటువంటి నా స్టాఫ్ అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చేసి వారితో పని చేపిస్తూ ఒక మంచి అచీవ్మెంట్ సాధిస్తూ ఆ రకంగా నేను ముందు వరుసలో నిలబడటానికి మా యొక్క ఉన్నతమైనటువంటి ఆఫీసర్ల ముందు నేను మంచి ఒక పార్టిసిపేషన్గా, లేకపోతే నాకు అప్పచెప్పిన పని పూర్తి చేయడానికి నేను ఈ రకంగా ఉన్నాను అంటే అది యొక్క ఈ రామకృష్ణ విద్యాలయం యొక్క గొప్పతనంగా నేను భావిస్తున్నాను. ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఆర్గనైజేషన్ని ఇంత బాగా నిర్వహించినటువంటి ముఖ్యంగా శ్రీరామరావుకి, అదేవిధంగా మన ఉమాశంకర్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు ఎన్వి జగదీష్, నా భార్య పేరు విజయ, మా అబ్బాయి ధీరజ్, తర్వాత మా బాబు పేరు వైష్ణవి. మేము పూర్తిగా శిశుమందిర్ నుంచి 10th క్లాస్ వరకు మొత్తం శిశుమందిర్ స్కూల్లోనే చదివాము. పూర్తిగా మాకు ఈ సదాచారం అనే ఒక పాఠం ఉండేది. పూర్తిగా మా జీవితాలలో ఇప్పటికీ కూడా మేము కంటిన్యూగా అదేవిధంగా ముందుకు వెళ్తున్నాము. ఈ చేసే జీవితం కూడా ఈ విధంగానే మేము ఈ సదాచారం అనే ఒక అభ్యుదయంగా పాటిస్తూ మా యొక్క పురోగతితో మేము ముందుకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు అన్నా రమేష్ కుమార్ అండి. నా వైఫ్ పేరు కళ్యాణి, బాబు పేరు జయసాయి. ఈ కార్యక్రమానికి చేసిన ఆచార్యులకు, మిత్రులకి, శ్రేయభిలాషులకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు నూకల వీర వెంకట లక్ష్మీ రాజేశ్వరరావు. మా మిస్సెస్ ఉమాకుమారి, మా పెద్ద పాప జాగృతి, మా చిన్న పాప పేరు హైందవి. నేను రైల్వే గేట్ పక్కన బుక్ షాప్ అండి మాది. అయితే ఈ పెద్ద పేరు గుర్తుపెట్టుకోవడం ఎవరికి ఇష్టం లేక శనివారం కూడా నేను భజన చెప్పేదండి, అందుకని చెక్కబాన అని చెప్పి నాకు పేరు పెట్టారండి. అయితే ఈ స్కూల్లో చదవడం నేను నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అదేవిధంగా మా మిస్సెస్ కూడా దైవ కార్యక్రమాలు వీటి విషయాల్లో జగ్గపేట వాళ్ళ ప్రాపరు, అక్కడ శివానంద స్వామివారు ఉన్నారు, వారికి మంచి ప్రేషిష్యురాలు. ఆవిడ కూడా దైవిక చింతన బాగా ఉన్న మనిషి. అదేవిధంగా ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ స్కూల్లో నేను చదువుకోవడం నా అదృష్టంగా భావిస్తూ అందరూ ఆచార్యులకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నా పేరు జీపీ చిరంజీవి, తొందరగా రావాలి. నా వైఫ్ శైలజ అండ్ మా బాబు హేమంత్ కుమార్. పాపకి ఒంట్లో బాగాలేదు, ఇవాళ హర్షిత. సార్, ఈ స్కూల్లో నేను చదవడం అనేది నాకు ఒక దేవుడిచ్చిన వరంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రొఫెషనల్గా ఉన్నది రియల్ ఎస్టేట్ అండ్ మార్కెటింగ్. ఈ మార్కెటింగ్లో కావాల్సిన ధైర్యం, ఎవరినైనా ఒప్పించగల కెపాసిటీ దీంట్లో ఉండాలి. ఈ స్కూల్లో నేను చదవడం వల్ల నా ఆచార్యులు నా శక్తిని బయటికి తీసి నేనేంటో నేను తెలుసుకోవడానికి నాకు దోహదపడ్డారు. అందుకు గాను వాళ్ళకి నా పాదాలు వందనాలు సార్. నెక్స్ట్
ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసము ప్రతి ఒక్కరూ పేరు పేరున ఎవరికి తోచినది వాళ్ళు అందరూ కూడా కష్టపడి ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ఫుల్గా గ్రేట్ఫుల్గా చేయడానికి చాలా కష్టపడ్డామండి. అందుకు మీరందరూ వచ్చి సకాలంలో ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా నిర్వహిస్తున్నందుకు మీ అందరికీ కూడా మా హృదయపూర్వక అభినందనలు. థ్యాంక్ యూ సార్. Good morning. My name is Kiran Kumar, Boggar Kiran Kumar. My Mrs. Renuka, Meghana, Shrutika. పాప ఇద్దమ్మా బుజ్జి ఆచార్యుల వారికి మరియు నా ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. క్లాప్స్ కొట్టాలండి. మన నోట్లోకి మాటలు రావాలంటే మన క్లాప్స్ కొట్టి విచ్చేసిన గురువులకు, నా చిన్ననాటి స్నేహితులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు గుంటూరు శ్రీనివాస్, నా భార్య పేరు ఆశాలత, మా బాబు పేరు యశ్వంత్, పాప పేరు యశస్విని. నేను బిజినెస్ చేస్తున్నానండి గాంధీ చౌక్లో జ్యూస్ పాయింట్. అందరికీ నమస్కారములు. నా పేరు కొల్లా నాగేందర్, మా మిస్సెస్ పేరు ప్రమీల, బాబు పేరు సాయి కుమార్, పాప శ్రీవల్లి. గోటే పక్షలో చదువుతున్నారు. స్టాన్లీ స్టీల్ షాప్, కమాన్ వాళ్ళు స్టీల్ షాప్. మా మిస్సెస్ పేరు గోచరించిన, మా అమ్మాయి పేరు నిఖిత, మా అబ్బాయి పేరు విక్రమ్ రెడ్డి, 10th క్లాస్ స్టాండర్డ్. మా అమ్మాయి ఫస్ట్ ఇయర్ చదువుతుంది. నేను మార్కెట్ బిజినెస్ చేస్తున్నా. అంతనే ఇక్కడ ఒక సక్సెస్ మార్కెట్ చామరాజ్ కామర్స్ శ్రీశైలంగా కొనసాగుతున్నా. అంటే మా మిస్సెస్ 10 సంవత్సరాల నుంచి ఇక్కడ వార్డు మెంబర్గా సీక్రెట్ బార్ జరుగుతున్న 10 సంవత్సరాల నుంచి ఇక్కడ వార్డులో సేవ చేస్తున్నాం. మీ ఇద్దరు కూడా ఏదైనా ఒకటే సార్, వార్డు కౌన్సిలర్గా 10 సంవత్సరాల నుంచి మేము ప్రజాసేవ చేస్తున్నాం. ఈ స్కూల్లో చదువుకునేందుకు మా ఓపిక అన్నీ ఉండబట్టి 10 సంవత్సరాలు కూడా మా పిల్లగారు చిన్న వయసు నుంచి కూడా మేము మా పిల్లగారిని స్కూల్ పంపిస్తూ కూడా అక్కడ వార్డులో ప్రతి ఒక్కరిని మా ఇంటికి వచ్చే వాళ్ళందరినీ ఈ స్కూల్లో చదువుకునేది చాలా ఓపికతో వాళ్ళ సమస్యలు తీర్చుకుంటా ఇప్పటివరకు కొనసాగుతున్నాం. భవిష్యత్తులో కూడా ఈ స్కూల్ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా ఫ్రెండ్స్కి కృతజ్ఞతలు తెలియజేస్తాను. నా ఇద్దరు పాపలు అనురాధ, గాయత్రి ఇంగ్లీష్ చదువుతున్నారు. నేను అది బిజినెస్ చేస్తున్నాను. స్టెయిన్లెస్ స్టీల్ షాప్, షణ్ముఖ మెటల్ స్టోర్స్, కామన్ బార్లో ఉంటాను. అందరికీ నమస్కారం. నా పేరు సంపత్ కుమార్ అండి. నా భార్య పేరు గాయత్రి. ఈ వర్కింగ్ అయితే ఎస్ఎఫ్ఎస్ హై స్కూల్. కొడుకు మైత్రేయ, కూతురు మనోజ్ఞ. అదేవిధంగా ఇవాళ మాకు చాలా ఆనందకరమైన రోజు. మా ఫ్రెండ్స్ అంతా కలిసి మళ్ళీ జీవితంలో 25 ఏళ్ల తర్వాత ఈ స్కూల్లో ఈ విధంగా కలుసుకోవడం చాలా అదృష్టం. ఇప్పుడు అందరికీ చదువు అయితే దొరుకుతుంది కానీ సంస్కారం దొరకట్లేదు. మా స్కూల్లోనే సంస్కారం దొరికిందని గర్వంగా చెప్పుకోగలుగుతాను. సంస్కారం లేని విద్య వృధా. అది ఓన్లీ రామకృష్ణ విద్యాలయంలోనే దొరుకుతుంది. మేము ఇక్కడ చదువుకోవటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. మాకు ఈ సంస్కారాన్ని నేర్పినటువంటి మా ఉపాధ్యాయులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మా వారు లెక్చరర్గా చేస్తున్నారు ఇక్కడ చేర్చాలి. పాప 8th చదువుతుంది, బాబు 5th. నేను హౌస్ వైఫ్. సభకు నమస్కారం. నేను ఈ స్కూల్ స్టూడెంట్నే, 1980 బ్యాచ్. దాదాపు 3 months బ్యాక్ మేము కూడా మా ఫంక్షన్ చేసాం ఇక్కడ. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ ఫంక్షన్. మళ్ళీ ఒకసారి స్కూల్లోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. నా పేరు నేను జెడ్పీఎస్ఎస్ కోయిసలకులో ఇంగ్లీష్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. మా వారు బిఎస్ఎన్ఎల్లో వర్క్ చేస్తున్నారు. అప్పట్లో మన ప్రధానాచార్యులు సీతారామారావు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న సందర్భంలో మన పాఠశాలకు మంచి రెప్యుటేషన్ ఉండేది. అది చూసి మా నాన్నగారు నన్ను 10th క్లాస్లో జాయిన్ చేయడం జరిగింది. 1 year చదివాను నేను ఇక్కడ. ఇంత మంచి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అరుదైన అవకాశం లభించింది. అదేవిధంగా చక్కటి విద్యను అందేటటువంటి అవకాశం కూడా నాకు లభించింది. చాలా హ్యాపీగా ఉంది. ఈ కార్యక్రమం చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారు. అందరికీ
ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. నా మిస్సెస్ పేరు రజని, పాప సుస్మిత, ఇంటర్ ఫస్ట్ ఇయర్, నా రెండో పాప 8th క్లాస్, నా బాబు 3rd క్లాస్. అది సాయి కమల్ రాజు, కమల్ బజార్ ఖమ్మం. థ్యాంక్ యూ. ఓకే చిన్న కొద్ది ముందర సభకు నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడానికి చాలా ఆనందదాయకంగా ఉంది. ముఖ్యంగా 25 సంవత్సరాల తర్వాత మాకు పాఠాలు బోధించినటువంటి ఉపాధ్యాయులు అట్లాగే మిత్రులు ఈరోజు కలుసుకోవడం, కుటుంబాలతో కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నా పేరు జాబిసి శ్రీనివాసరావు. నేను మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తా ఉన్నాను. మా భార్య కమలా కిరణ్, మా పాప సామవీ స్వతంత్ర, మా బాబు కిన్నీశ్వర, పాప 7th క్లాస్ చదువుతూ ఉంది, బాబు 5th క్లాస్ ఆర్ఎస్ స్కూల్లో చదువుతూ ఉన్నాను. ఇద్దరు కూడా ఏదేమైనా ఈ కార్యక్రమం నిర్వహించడానికి కృషి చేసినటువంటి మా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు మంజుల. ఇక్కడ చేసినటువంటి ఆచార్యుల గారికి, మిత్రులకి అందరికీ నా నమస్కారములు. మా వారు మురళీమోహన్, హై స్కూల్ హెచ్ఎం నెల్లూరులో ఉంటున్నాం. ఇక్కడ నేర్పించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ నేర్చుకున్నటువంటిదే నేను కూడా పిల్లలకి చెప్తూ ఉంటాను, ట్యూషన్స్ చెప్తూ ఉంటాను. వాళ్ళకి నేను కూడా ఇలా ఉండాలి, ఈ సంస్కృతి ఈ సంప్రదాయం ఇలా ఉండాలి అని వాళ్ళకి కూడా నేను చెప్తూ ఉంటాను అన్నమాట. మా 2 పిల్లలు, పెద్ద పాప బీటెక్ 2nd ఇయర్ చదువుతుంది, చిన్న పాప సీనియర్ ఇంటర్ చదువుతుంది. థ్యాంక్ యూ. నా పేరు జి లక్ష్మణయ్య. నేను మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. నా భార్య పేరు సీతారామలక్ష్మి, మా బాబు మణికంఠ సాయి, పాప నాగరష్మిత. బాబు 7th చదువుతున్నాడు, పాప 5th క్లాసు కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్నారు. 25 సంవత్సరాల తర్వాత మా ఫ్రెండ్స్ అందరం ఈ విధంగా కలుసుకోవటం, అదేవిధంగా మా ఉపాధ్యాయులందరినీ వారి యొక్క దీవెనలు అందుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు బసుమతి రాము. నేను పాల్మంచిలో జ్యువెలరీ బిజినెస్లో ఉన్నాను. నా వైఫ్ మోహిని, పాప లక్ష్మీశ్రీ ప్రణవి. ఈ ఫోటోలో బహుశా నేను ఎక్కడ చూడేదన్నా ఎవరు ఎన్ని శిఖరాలను అధిరోహించినా ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనందరం ఈ స్థాయిలో ఉన్నామంటే ఆ ఫౌండేషన్ ప్రసాదించిన ఈ స్కూల్కి, మన టీచర్స్కి అందరికీ ఆ క్రెడిట్ దక్కుతుంది. కాబట్టి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన మా గురువర్యులందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటాము. థ్యాంక్ యూ. మరొకసారి శుభోదయం. గురుర్ బ్రహ్మ గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. సంస్కారం నేర్పిన గురువులకు, క్రమశిక్షణ నేర్పిన గురువులకు, ఈ సమాజంలో మాకింత చోటు కల్పించిన గురువులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నా పేరు బాలకృష్ణ, బత్తుల బాలకృష్ణ. After passing out from the school, I did my intermediate from ASR Junior College. Then I did BTech from JNTU Hyderabad. Then I did MTech from JNTU Kakinada. For some time I worked in the central government, and finally I got selection into civil services examination in the year 2001. I belong to 2001 batch of IRS, and at present I am working as Deputy Commissioner of Income Tax, Central Sector. And she is my better half, she is JSK, and my elder daughter Pragati and Abhyudaya. పిల్లల పేరు ప్రగతి అండ్ అభ్యుదయ పెట్టుకున్నామంటే దాని వెనక నేను కోరుకున్నలా ఒకటే, ఈ సమాజంలో వీ నీడ్ టు ప్రోగ్రెస్ విత్ ఐడియలిజం. ఈ మాత్రం స్ఫూర్తిని కలిగించిందంతా కూడా మా అధ్యాపకులే. మరొకసారి వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. అండ్ ఐ పుట్ ఫోర్ 2 points బిఫోర్ దిస్. మనం ఈ స్కూల్ వదిలిపెట్టినప్పుడు సంథింగ్ లైక్ వి వర్ అరౌండ్ 15 years, నౌ వి ఆర్ అరౌండ్ 40 years. అంటే జీవిత గమనంలో దాదాపు సగానికి వచ్చేసాం.
ఒక మూవీలో తీసుకుంటే ఒక ఫస్ట్ హాఫ్ అయిపోయింది, నౌ వీఆర్ ఇన్ ఇంటర్వెల్ స్టేజ్, నౌ సెకండ్ హాఫ్ ఈస్ పెండింగ్. It is a time for us to have an introspection. Where we are heading, what is making us happy? Are we really making any contribution to the society? ఒక ఇండివిజువల్గా మనం చేయాల్సింది ఏంటి? మన ఈ సమాజానికి, మన చదువు నేర్పిన ఉపాధ్యాయులకి వీళ్ళకి ఏదైనా చేయగలమా? దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ ఐ వాంట్ టు పుట్ ఫోర్ ది హౌస్ ఫర్ డిస్కషన్. అండ్ సెకండ్ పాయింట్, నేను ఒక ఇండివిజువల్గా ఉన్నప్పుడు నేను ఒక ఇండివిజువల్ 1 is always equal to 1 only, but 1 + 1 need not be 3. 1 + 1 + 1 can be 10, it can be 100, it can be 1000. ఒక వ్యక్తిగా నేను చేయగలిగింది చాలా తక్కువ, బట్ ఒక సమూహంగా చాలా సాధించగలం. నా ముందు వక్తలు రేజ్ చేసిన చాలా పాయింట్స్కి సమాధానం చెప్పగలను అనుకుంటాను. అండ్ ఆఫ్టర్నూన్ విల్ హ్యావ్ ఏ ఫుల్ డిస్కషన్ ఆన్ దీస్ పాయింట్స్. మరొకసారి నా తోటి విద్యార్థులకు, మా అధ్యాపకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అండ్ విషింగ్ దెమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నేను కొంచెం దగ్గరికి రా నాన్న. నా పేరు భగవాన్. నాకు ఒక నేమ్ పెట్టారు మీరు అందరూ కలిసి, అదేందో మీరు చెప్తే మీకు చాలా గెలిపిస్తాను. మీ బొమ్మలకి తెలవదు. మా పాప, మా మిస్సెస్ కృష్ణకుమారి, మా పెద్ద పాప ఉమా మంజీరా, మా చిన్న పాప ఉమా మనీష్, మా బాబు పేరు జ్యోతిశ్వర్, ఇతను 7th, చిన్న పాప ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, పెద్ద పాప బీటెక్ ఫస్ట్ ఇయర్. అయితే ఈ విధంగా నేను చెప్పడానికి కూడా కారణం ఏంటంటే, ఏదైనా ఈ స్కూల్ విషయంలో అయినా కానీ ఏదైనా కానీ మనందరికీ ఒక విద్యాబుద్ధులే ఒకటే కాదు, ప్లస్ జీవితం అంటే ఏంటి అనేటువంటిది, నడక ఏ విధంగా ఉండాలి, మనం ఎలా ఉండాలి, మన పిల్లల్ని ఎలా ఉంచాలి అనే కాన్సెప్ట్తో ఆలోచిస్తే ఈ స్కూల్కి అన్న మించిన స్కూల్ దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడా ఉండదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. టీచర్ గణపతిరావు గారు, చారి సార్, ఎంతమంది పేరు మేము ఎప్పటికీ మర్చిపోలేదు పేరు. ఎక్కడైనా కానీ ఎడ్యుకేషన్, చదువు అనేది ప్రతి స్కూల్లో కూడా దొరుకుతుంది. చిన్న స్కూలు, పెద్ద స్కూలు, సంస్కారం, సదాచారం ఇవి ఎక్కడా మనకి దొరకవు. ఓన్లీ రామకృష్ణ విద్యాలయంలోనే దొరుకుతుంది. మా జీవితంలో అసలు మర్చిపోలేని వ్యక్తి అంటే గణపతిరావు సార్. ఆ సార్ వల్లే మేబీ ఎన్నో విషయాలు నేర్చుకోలేదు. సార్ వాళ్ళ ఇంట్లో పిల్లలు, సీతారామరావు సార్ ఇంటికి వెళ్తే వాళ్ళ పిల్లలు అన్కండిషనల్లో ఓన్లీ మన పిల్లలకే ఇస్తారు. అది ఈ స్కూల్లో ఈ టీచర్లు మా అందరికీ అందరికీ ఇంత ప్రేమ పంచిపెట్టడం ఇంత సామాన్యమైన విషయం కానే కాదు. ఇక్కడ మాత్రమే అది పాసిబుల్. లక్ష్మీకుమారి టీచర్ గారు కొన్ని రోజులే ఉన్నారు. ఆవిడ ఎప్పుడూ మర్చిపోలేదు. ఆవిడ రాసేటప్పుడు వచ్చే గాజుల సౌండ్ కూడా నాకు గుర్తుంది, నోటి మీద రాసేటప్పుడు. సో ఈ స్కూల్లో చదువుతున్నందుకు ఎంతో గర్వంగా ఉన్నా. నేను ఇప్పుడు టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నా. నా పిల్లలకి నేను వేరే ఏమీ నేర్పట్లేదు, కొత్త విషయాలు ఏమీ లేవు. నేనేం నేర్చుకున్నానో మా గురువుల దగ్గర నుంచి అవి మాత్రమే నా పిల్లలకి వాల్యూ సిస్టమ్. ఇది తొందరగా అయ్యేది కాదు, అది అందరూ నేర్చుకునేది కాదు. ఓన్లీ ఇక్కడ మాత్రమే పాసిబుల్. ఇదేం నేర్చుకున్నాను, నేను అక్కడ టీచర్గా నాకు ఒక మంచి పేరే వచ్చింది. అది ఓన్లీ కాపీ చేసేసి నేర్చుకున్నా మా టీచర్ల దగ్గర. మా అబ్బాయి సోహన్ 6th స్టాండర్డ్లో ఉన్నాడు. మా అమ్మాయి ప్రణవి 4th స్టాండర్డ్. మా వారు కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. ఆయన ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తారు, ఆయన సేల్స్ హెడ్. థ్యాంక్ యూ. మాలతి, అందరికీ నమస్కారం. గురువులకి, ఉపాధ్యాయులకి నమస్కారం. నేను మా హస్బెండ్ రాలేదు, ఆయన పేరు సంపత్ కుమార్, ఆయన గవర్నమెంట్ టీచర్ అనమాట. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు నర్మద. నేను గత 10 సంవత్సరాలుగా యూఎస్లో ఉంటున్నాను. నేను కా సెక్షన్లో చదువుతున్నాను. ఈ సందర్భంగా అందరినీ కలగడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఒక బాబు 8th క్లాస్, 13 years. ఈ కార్యక్రమం గురించి చాలా రోజులుగా కష్టపడుతున్న నా ఫ్రెండ్స్ అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా పేరు కైలాసపూర్ నిర్మల అండి. మా హస్బెండ్ రాలేదు, 2 బాబులు. మేము లింగాల్లో ఉంటున్నాము. ఆడపి డాక్టర్ సభకు అందరికీ మా హస్బెండ్ పేరు నరసింహరావు గారు. నాకు 2 పిల్లలు ఉన్నారు. బాబు ప్రేమ. నేను ఖమ్మం మామిలగూడలోనే నేను ఒక స్కూళ్ళను కాలేజీని నిర్వహిస్తున్నాను. స్కూల్లో ప్రిన్సిపల్గా ఉంటున్నాను.
ఈరోజు నేను ఒక కాలేజీ రన్ చేస్తానంటే కూడా అంతా కూడా నేను ఇక్కడి నుంచి నేర్చుకున్నది ఏదైతే నేర్చుకున్నానో స్కూల్ నుంచి అదే యాస్టీస్గా మా స్కూల్లో కూడా నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను. నాకు అవన్నీ కూడా గుర్తొస్తున్నాయి అనమాట. నేను ఏదైతే ఇక్కడ నేను నేర్చుకున్నానో అది ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకుంటూ అవి ఇవాళ కూడా పాత పడకుండా అదే కొత్త పద్ధతుల్లో మళ్ళీ కూడా వీటిని పాత వాటిని కూడా నేను మళ్ళీ కొత్తగా మా పిల్లలందరికీ మా పేరెంట్స్ అందరికీ కూడా చూపిస్తున్నాను అనమాట. కానీ అవన్నీ కూడా మళ్ళీ నాకు సక్సెస్ అవుతున్నాయి. మనస్ఫూర్తిగా పేరెంట్స్ అందరూ కూడా నేను ఈరోజు ఇప్పుడు ఏదైతే చేస్తున్నానో అదంతా కూడా ఇక్కడి నుంచి నేర్చుకున్నదే అని నేను గర్వంగా చెప్తున్నాను. అలాగే మా ఉపాధ్యాయులకి ప్రధానాచార్యులకి ఎస్పెషల్గా తెలుగురావు సార్కి మిగిలిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. నా పేరు పద్మ. మా బాబు మహేష్ బీటెక్ ఫైనల్ ఇయర్, పాప ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, చైతన్య భారతి. నేను హన్మకొండలో ఉంటా, జిల్లా పరిషత్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తాను. నమస్కారం అండి, నేను వి నిర్మల. మా హస్బెండ్ ఏమో ఈనాడులో వర్క్ చేస్తున్నారు. నాకు 2 పాపలండి, శ్రీజ శ్రీయ. రాలేదండి వాళ్ళు. అందరికీ థ్యాంక్స్. నా పేరు తిరుగొండ నాగమణి, ఇక్కడ చదువుతాను. మా వారి పేరు రాము. మాకు 2 అబ్బాయిలు. అందరూ సీరియల్ రావాలి. ప్రధానోపాధ్యాయులకి, సార్లకి, టీచర్లకి అందరికీ ధన్యవాదాలు. నమస్కారం అండి. నా పేరు ఎమ్మెల్యే వెంకట ప్రసాద్, బిజినెస్ చేస్తున్నాను. లిక్కర్ బిజినెస్ చేస్తున్నానండి. ఒక రెస్టారెంట్ ఉందండి, ఒక కాలేజీ ఒకటి ఉందండి. మా గురువు గారికి అందరికీ నమస్కారాలు. నా తోటి విద్యార్థులందరికీ నమస్కారం. నా భార్య పేరు మాలతి, మా అమ్మాయి పేరు శ్రీలేఖ. మా అమ్మాయి గీతంస్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ అండి, సిఎస్సి కంప్యూటర్స్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈ కార్యక్రమం ఇచ్చినటువంటి ఉపాధ్యాయులకి, ఆచార్యులకి, అందరికీ శుభాకాంక్షలు. ఇంకోటి ఈరోజు లైఫ్లో మర్చిపోలేని రోజు ఈరోజు నేను ఆహ్వానిస్తున్నాను. ఇంకోటి ఉపాధ్యాయులకి ఇంకొకసారి రావాలని నమస్కారం. ఇంకోటి మా మిసెస్ చేయలేదు సార్, డాక్టర్ జెడ్పీలోనే జాబ్ చేస్తారు, జూనియర్ స్టేట్. మా పిల్లలు, పెద్ద అబ్బాయి గారు కార్తీక్, గారు సాయంత్రం. నేను ఖమ్మంలోనే ఎల్పిజిసిఎల్లో కంప్యూటర్ ఆపరేటింగ్ జాబ్ చేస్తున్నాను ప్రజెంట్. ఇప్పుడు ఈ స్కూల్లో చేసినందుకు నాకు 10th క్లాస్ బిఫోర్ వరకు నేను అటు ఇటుగా ఎడ్యుకేషన్లో వెనకబడి ఉండేవాడిని. తర్వాత ఈ స్కూల్లో వచ్చినాక